హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని నేను కోరుకుంటున్నాను. మీరందరూ నా శ్రేయోభిలాషులు. నేను కూడా మీ శ్రేయోభిలాషనండి. మరి ఇవాళ మన ప్రోగ్రాం మీకు తెలుసండి, సమాజము నాడు నేడు ముచ్చట్లు. మరి దాంట్లో కూడా ఇప్పుడు నా ఛానల్ జిపిఎల్జిసి మీరందరూ చక్కగా వీక్షిస్తున్నారు. మరి కొన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు, మంచి సలహాలు ఇస్తున్నారు. థ్యాంక్స్ అండి. మరి ఇంకా మనము సమాజం అనేటటువంటి ఈ జీవన విధానంలో మానవ ఉంది ఆ రోజు ఈరోజు ఎలా ఉండింది, ఎలాంటి మార్పులు వచ్చాయి, ఈ మార్పుల వల్ల మంచి చెడులు ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నామండి. ముఖ్యంగా ఇప్పుడు స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ రోజుల లోపల ఎవరేమీ తక్కువ కాదండి. ఇంకా ఒక అందుకు చూస్తే పురుషుల కంటే కూడా స్త్రీలే అన్నిట్లో చదువులో రిజల్ట్ మరి చాలా బాగా తెచ్చుకుంటున్నారు. ఏ కాలేజీలో చూడండి, ఏ స్కూల్లో చూడండి మగపిల్లల కంటే ఎక్కువ ఆడపిల్లల యొక్క స్కోరే ఎక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా వెనకట కాలంలో మరి ఆ రోజుల్లో సమాజంలో పురుషులే కొంచెం హార్డ్ వర్క్ చేసేదండి. డ్రైవింగ్ కానీ, కండక్టర్గా కానీ, లేకపోతే ఇవన్నీ ఇలాంటివి. కానీ ఈ రోజుల్లో మరి ఆడవాళ్ళు కూడా మరి పురుషులతో సమానంగా చదవడమే కాదు, వాళ్ళకంటే కూడా మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చిన్న కండక్టర్ పోస్ట్ కాడికి ఎంచి ఆకాశంలో మరి ఆకాశ గగనాన విహరిస్తున్నటువంటి ఫ్లైట్లో కూడా వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారండి. పైలట్స్గా కూడా ఉంటున్నారు. మరి ఎయిర్ యాస్టర్స్గా ఉంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎయిర్ హోస్టర్స్గా మరి ఫ్లైట్స్లోనే వాళ్ళ జీవితము గడుపుతున్నారండి ఉద్యోగం కోసం. కాబట్టి విమానం నడుపుతున్నారు, కారు నడుపుతున్నారు, సైకిల్ నడుపుతున్నారు. ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆడవాళ్ళు అబలలు కాదు అనేటటువంటి విషయాన్ని మనము ప్రస్తావించినట్టయితే పురుషుల కంటే ఏమాత్రము తీసిపోలేరండి. మరి అదేవిధంగా మనం చూసినట్టయితే మొన్న ఎప్పుడండి 19th అనుకుంటా, 19th ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మీకు తెలుసు కదండి. ఆమె పేరు లక్ష్మీబాయి, కానీ ఝాన్సీని అనేటటువంటి పట్టణాన్ని పరిపాలించినందుకు ఆమెకు ఆ పట్టణం పేరుతో కలిపి ఝాన్సీ రాణి అంటే ఝాన్సీ అనే పట్టణాన్ని పరిపాలించినటువంటి వీర నారి మణి ఎవరమే? ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె చరిత్ర మీకు తెలుసు. మన 19th రోజు ఆమె జయంతి అని చెప్పేసి మరి ప్రతి ఎవరిదైనా మరి ఆదర్శమూర్తులది కావచ్చు, దేశ నాయకులది కావచ్చు, సంఘ సంస్కర్తలది కావచ్చు, ఇలాంటి వాళ్ళందరిది కూడా మన రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అదైతే బాహాటంగా చేసుకుంటామో ఇలాంటివన్నీ కూడా సంఘ సంస్కర్తలవి, దేశ నాయకులవి, ఇలాంటి వీరనారు మనులవి, రద్రమదేవి కావచ్చు, మల్లమాంబ కావచ్చు, నాగమ్మ కావచ్చు, తర్వాత ఝాన్సీ రాణి కావచ్చు, ఇలాంటి స్త్రీ మహనీయుల బర్త్డేలు కానీ డెత్ డేలు కానీ మనము స్కూళ్ళల్లో పిల్లలతోటి మరి కొన్ని చిన్న చిన్న ఎస్సేస్ కానీ మాట్లాడించడం, ఉపన్యాసం కానీ ఇవన్నీ మేము నేర్పిస్తూ ఉంటామండి. అయితే ఝాన్సీ రాణి మొన్న 19th రోజు, నవంబర్ 19th మరి అదే కాకుండా మరి నవంబర్ 19th శ్రీమతి ఇందిరాగాంధీ కూడా జన్మించారు. మరి అదేవిధంగా మరి ఆమె కూడా మన దేశం లోపల శ్రీమతి ఇందిరాగాంధీ మహిళలలో మొదటి మహిళా ప్రధానమంత్రి మన దేశానికి. వాళ్ళ నాన్నగారేమో పండిత్ జవహర్లాల్ నెహ్రూ. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రి అయితే ఈమె కూడా ఆయన ఏకైక పుత్రిక అయినటువంటి ఇందిరా ప్రియదర్శిని కూడా మరి ఆమె ఏకైక మహిళా ప్రధాన మంత్రిగా పనిచేసినారండి. మరి ఆమె కూడా ఎంతో త్యాగమూర్తి. మరి ఆమె లైఫ్ అంతా కూడా మరి దేశ పాలనకు, దేశ సుభిక్షంగా నడిపించడంలోనే ఆమె మరి మరణించడం జరిగింది. మరి అలాంటి వీరనారి మనులను మనము మరి పాలకురైన నాయకులను కావచ్చు, వీరనారి
ఆమె అక్కడ ఝాన్సీకి రాని, అక్కడ ఆమె ఝాన్సీ రాని, అప్పుడు రాజుల కాలంలో ఆమె పరిపాలన చేస్తే, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ పరిపాలన చేసిండ్రు. మరి ఆమె కూడా ఆ రోజు 19 తారీఖు నవంబర్ 19కే జనించింది. వాళ్ళ తండ్రేమో 14th నవంబర్ చిల్డ్రన్స్ డేగా మనం బహిరంగంగా చేసుకుంటే, ఇందిరాగాంధీ మామూలుగా, ఎందుకంటే ఆమె ఒక స్త్రీ అని అసలు అంతా పొగడకుండా చేసుకుంటున్నారు. ఈవెన్ మొదటి ప్రధానమంత్రి అయిన నెహ్రూకు కూడా స్థానం లేకుండా రాను రాను తీసేసి తూడ్చేస్తున్నారు. మేమే మేమే యుగ పురుషులము జగ పురుషులం అని చెప్పేసి మరి కొంతమంది అలా చేస్తున్నారు. మరి అందుకని స్త్రీలకు వాళ్ళని ఎక్కడ పొగడడం కానలేదు. మరి అలాంటివి జరుగుతున్నాయండి. ఇంకా మరి అదేవిధంగా అదే రోజు పురుషుల యొక్క దినోత్సవం కూడా మెన్స్ డే అని కూడా జరిగింది. 19th మన బుధవారం నాడే అనుకుంటా. మరి మెన్స్ అదే అంటే మదర్స్ డే పెట్టినట్టుగా మెన్స్ డే కూడా పెట్టారు. మరి ఉమెన్స్ డే పెట్టినట్టుగా మెన్స్ డే పెట్టారు. మరి పురుషులు కూడా మరి ఆదర్శవంతమైనటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు. చాలామంది మాత్రము మరి అది నిజమైనటువంటి నిజాలకు నిజాలకు నీతికి న్యాయానికి మరి అర్థం చేసుకోకుండా ఏ త్రోవలో వెళ్ళినా వాళ్ళు బ్రతుకుదెరువు చూసుకొనేట చాలామంది మరి పురుషులైతే ఆ రకంగా జరుగుతుంది. కానీ వాళ్ళకు కూడా మరి పురుషుల దినోత్సవం అని చెప్పేసి మొన్న జరుపుకోవడం జరిగింది. కరెక్టే, వాళ్ళు కూడా చాలామంది భార్య పిల్లలను నడిపేటటువంటి పోషించేటటువంటి శక్తి పురుషునికే ఉంటుంది. ఆ కాలంలో పురుషుడే తెచ్చేది. పురుషుడు తెచ్చిస్తేనే ఆ పురుషుడు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి ఏమో తెచ్చే వరకు ఇంట్లో పోయి అంటుకోకుండా ఉండేది ఆ రోజుల్లో. అవునండి, అంత దీనస్థితిలో మరి చాలామంది పేదవాళ్ళు బ్రతికారు. ఎప్పుడు భర్త వస్తాడా, ఏమన్నా తెస్తాడా, పిల్లలకి ఇన్ని గంజి కాసిపోయాలా, అంబలో అన్నమో అని చెప్పేసి ఉండేది. అలాంటి స్థితిలో ఉన్న మనము ఇప్పుడు రాను రాను కాలక్రమానుసారంగా మరి అంత డెవలప్ అవ్వడం చేత డెవలప్ అవుతుంది కాబట్టి మరి స్త్రీలతో సమానంగా పురుషులు చదువుతున్నారు. పురుషులతో సమానంగా మరి స్త్రీలు కూడా చదవడమే కాకుండా జాబ్స్ చేస్తున్నారు. మరి అదే కాకుండా చిన్న 4th క్లాస్ స్వీపింగ్ కాడికించి పెద్ద పెద్ద మరి ఫ్లైట్ను నడిపేటటువంటి పైలట్స్గా కూడా పనిచేస్తున్నారు. మరి అధికారులుగా ఉన్నారు, అనధికారులుగా కూడా ఉన్నారు స్త్రీలు పురుషులతో సమానంగా. మరి పురుషులైతే ఎంతైనా స్త్రీ మొత్తము శిరస్సు లాంటిది పురుషుడు. స్త్రీకి శిరస్సు పురుషుడు. ఎందుకంటే పురుషుడి నీడలోనే స్త్రీ ఉండాల్సింది అనేది ఆనవాయితీగా మనకు పూర్వకాలం నుండి వస్తుంది. కాబట్టి పురుషులను ఎక్కువగా మరి భర్తలనైతే పతి దైవంగా స్త్రీలు భావిస్తారు. తల్లిదండ్రులనైతే మరి పితృదేవతలుగా భావిస్తారు. అది రాను రాను రాజు గుర్రం పోయి గాడిద అయినట్టుగా ఇప్పుడైతే ఎవ్వరు మరి పాటించడం లేదు అని అంటే దేవుని యందు భక్తి తగ్గిపోతుంది అన్నమాట. అది ఏ రకమైన పొర్రుదండాలు కానివ్వండి, ఎటువంటి అది కానివ్వండి, సంపదతో దేవుణ్ణి కొలవడం కాదండి. మనము చిన్న ఒక పువ్వు అయినా కానీ మనం కొలుస్తున్న దేవునికి పెట్టి నిండుగా మరి మొక్కుకుంటే అది దేవుడు వింటాడు అనేది ఒక నానుడి ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నాను. మరి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఇందిరాగాంధీ లాగా మరి స్త్రీ దేవతలుగా మరి రాజ్యాన్ని పరిపాలించారు, మరి దేశాన్ని పరిపాలించారు. మరి ఆ విధంగా యుద్ధాలు కూడా చేసిండ్రు ఝాన్సీ లక్ష్మీబాయి. అప్పుడు డెల్హౌసీ పీరియడ్లో మరి దత్తత తీసుకోకూడదు, దత్తత స్వీకార పద్ధతిని రద్దు చేశారు. మరి ఈ యొక్క ఝాన్సీ లక్ష్మీబాయికి, నానా సాహెబ్కు, తాంతియా తోపేకు వీళ్ళకి పిల్లలు లేరు. అందుకని ఝాన్సీ రాణి మరి ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయటానికి వెనకకు పోలేదు. నాకు నా రాజ్యము నాది ఇది అని చెప్పేసి ఆమె గుర్రం మీద తను పెంపుడు బాలుని వెనక్కి కట్టుకొని తల్వారు చేత పట్టుకొని వాళ్ళని ఎదిరించిందండి. ఎదిరించి పోరాడి ఆ యుద్ధంలోనే వీరనారిగా వీరమరణం చెందింది.
ఆమె రక్తం అక్కడ కార్చబడింది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉందండి, మీరట్. ఉత్తరప్రదేశ్లో మీరట్ అనేటటువంటి స్థలంలో కొతాకి సారాయ్ అనే ప్లేసులో ఆమె రాజ్యము, కింగ్డము, ఆమె అందులోనే బ్రిటిషర్స్తోని పోరాడుతూ చనిపోయింది. చాలామంది మరి రాజుల చరిత్రలు మనం విన్నాం. పారిపోయి ఎక్కడో దాచిపెట్టుకుంటారు. భార్య పిల్లల్ని ఆ రాజులు మరి ఓడించిన రాజులు, గెలిచిన రాజులు తీసుకుపోయి ఓడిన రాజు భార్య పిల్లల్ని తీసుకొని అనుభవించటం, ఇలాంటి చరిత్రలు చూసినాం. కానీ ఇక్కడ ఈమె మాత్రము నేను అలా ఒప్పుకోను, దత్తత స్వీకార పద్ధతి ఎందుకు ఉండకూడదు, పిల్లలు లేకుంటే మీకే అలా రాజ్యము అని చెప్పేసి ఆమె తిరగబడి ఆ దత్తత పుత్రుడిని వెనక్కి కట్టుకొని గుర్రం పైన స్వారీ చేస్తూ స్వర్డ్ చేతుల పట్టుకొని ఆమె తల్వారుతో వాళ్ళని ఎదిరించి పోరాడి మరణించినటువంటి వీరనారి. అందుకని రుద్రమ కానీ, ఈ యొక్క ఝాన్సీకి రాణి కానీ, లక్ష్మీబాయి కానీ మనకు ఎప్పుడు ఆదర్శమూర్తులండి. ఎవరికి? మహిళలకు. అదేవిధంగా దేశాన్ని పరిపాలించిన మొదటి మహిళా ప్రధానమంత్రి కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా మనము వాళ్ళను కనుమరుగు చెయ్యకూడదండి. వాళ్ళ చరిత్రలు, వాళ్ళ జనన మరణాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటే ఇక వాళ్ళు ఎప్పుడు మనలో అమరులుగా నిలబడతారు. కాబట్టి మనం అలాంటి చరిత్రను ఎప్పుడు కూడా మాసిపోనివ్వద్దు, మరవకూడదండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇది అర్థం చేసుకున్నారనుకుంటాను. ఇది కూడా సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి భాగమేనండి. థ్యాంక్ యూ సో మచ్.